హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ సిరీస్ ఆన్ ట్రీస్. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్లో మనం మేజర్గా అరేస్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. అరేస్ ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. అరేస్లో ఎలిమెంట్స్ లీనియర్గా స్టోర్ అయి ఉంటాయి. 0, 1, 2 అలా. ఈ సిరీస్లో మనం నేర్చుకోబోయే ట్రీస్ హైరార్కికల్ డేటా స్ట్రక్చర్. ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. మీ అందరికీ హైరార్కీ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. మీరు పనిచేసే కంపెనీస్లో కానీ చదువుకునే కాలేజెస్లో కానీ హైరార్కీస్ ఉంటాయి. లైక్ కాలేజెస్లో హెచ్ఓడి, అండర్ హెచ్ఓడీస్ అసోసియేట్ ప్రొఫెసర్స్ కింద అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అలా. కంపెనీస్లో కూడా సిఇఓస్, డిఫరెంట్ డిపార్ట్మెంట్ మేనేజర్స్, అండ్ దెన్ మేనేజర్స్ కింద ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్. ఇక్కడ వీళ్ళందరూ కంపెనీ ఎంప్లాయీసే, కానీ ఎంప్లాయీస్ మధ్యలో ఒక హైరార్కీ అనేది ఉంటుంది. మేనేజర్స్ విల్ రిపోర్ట్ టు సిఇఓ, ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ విల్ రిపోర్ట్ టు దేర్ మేనేజర్స్. అలాగే ట్రీస్లో ఉన్న ఎలిమెంట్స్ మధ్యలో ఒక హైరార్కీ ఉంటుంది. కన్సిడర్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ రేంజింగ్ ఫ్రమ్ 1 to 7. ఈ హైరార్కీ ఎలా ఉంటుంది? 2 is the child of 1, 3 is the child of 1, 4 is the child of 1. అలాగే 1 is the parent of 2, 3, 4. మీరు రియల్ లైఫ్లో ట్రీని చూస్తే ఎలా ఉంటుంది? పైన లీవ్స్ ఉంటాయి, కింద రూట్స్ ఉంటాయి. కానీ కంప్యూటర్ సైన్స్లో ట్రీస్ ఆర్ ఇన్వర్టెడ్ రియల్ లెఫ్ట్ ట్రీస్. రూట్ అన్నిటికంటే పైన ఉంటుంది అండ్ నోడ్స్ ఆన్ ద లాస్ట్ లెవెల్ ఆర్ కాల్డ్ లీవ్స్. ఇప్పుడు ట్రీస్లో ఒక ఇంపార్టెంట్ వేరియంట్ని డిస్కస్ చేద్దాం, అండ్ దట్ ఈస్ బైనరీ ట్రీ. ఈ బైనరీ ట్రీకి ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, ఈ ట్రీలో ఉన్న ప్రతి నోడ్, దీన్ని నోడ్ అంటాం. ఈ ట్రీలో ఉన్న ప్రతి నోడ్కి అట్మోస్ట్ అంటే మ్యాక్సిమం 2 చిల్డ్రన్ ఉంటాయి అంతే. ఈ ఎగ్జాంపుల్లో ఒక నోడ్కి దెర్ ఆర్ 3 చిల్డ్రన్. సో దిస్ ఇస్ నాట్ ఎ బైనరీ ట్రీ. బైనరీ ట్రీలో అట్మోస్ట్ మ్యాక్సిమం 2 చిల్డ్రన్ ఉంటాయి అంతే. ఈ 2 చిల్డ్రన్ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్. దీన్ని లెఫ్ట్ చైల్డ్ అంటాం అండ్ దీన్ని రైట్ చైల్డ్ అంటాం. బైనరీ ట్రీలో ప్రతి నోడ్కి 2 చిల్డ్రన్ ఉంటాయి కాబట్టి దీని క్లాస్ డెఫినేషన్ కూడా ఎలా ఉంటుంది? ఈ నోడ్కి మొత్తం 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒకటి దాని వాల్యూ విచ్ ఇస్ ఆఫ్ టైప్ ఇంట్. ఈ నోడ్ లోపల ఏబిసి అనే క్యారెక్టర్ స్టోర్ చేసుకుంటే దిస్ విల్ బి ఆఫ్ టైప్ క్యారెక్టర్. బట్ నేను ఇక్కడ ఈ వాల్యూని ఇంటిజర్లో తీసుకున్నాను. నోడ్ వాల్యూతో పాటు దానికి ఒక లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్ ఉంటుంది. లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్ కూడా నోడ్సే. సో లెఫ్ట్ అండ్ రైట్ చైల్డ్ విల్ బీ ఆఫ్ టైప్ నోడ్ ఓన్లీ. అందుకే నోడ్ లెఫ్ట్, నోడ్ రైట్. ఈ క్లాస్ డెఫినేషన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ నోడ్ ఇన్ ఎ ట్రీ ఈజ్ రిప్రజెంటెడ్ బై దిస్ క్లాస్ డెఫినేషన్. ప్రతి నోడ్కి ఒక వాల్యూ ఉంటుంది, ఒక లెఫ్ట్ చైల్డ్ ఉంటుంది, ఒక రైట్ చైల్డ్ ఉంటుంది. నేను ఇక్కడ అట్మోస్ట్ 2 చిల్డ్రన్ అన్నాను కాబట్టి 2 ఉండాల్సిన అవసరం లేదు. ఇదర్ లెఫ్ట్ చైల్డ్ ఆర్ రైట్ చైల్డ్ ఆర్ నో చిల్డ్రన్. అలాంటి కేసులో నోడ్ లెఫ్ట్ విల్ పాయింట్ టు నల్ ఇఫ్ దెర్ ఇస్ నో లెఫ్ట్ చైల్డ్. అదే ఇఫ్ దెర్ ఇస్ నో రైట్ చైల్డ్, దిస్ విల్ పాయింట్ టు నల్. అసలు ఈ నోడ్కి చిల్డ్రనే లేకపోతే బోత్ ఆఫ్ దెమ్ విల్ పాయింట్ టు నల్. ఇప్పుడు బైనరీ ట్రీలో మనం కొన్ని డెఫినేషన్స్ని చూద్దాం. రూట్ ఆఫ్ ద ట్రీ. రూట్ ఆఫ్ ద ట్రీ ఇస్ నథింగ్ బట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ట్రీ. మనం ఇక్కడ చూసినట్టు సిఇఓ ఇస్ ద హెడ్ ఆఫ్ ద కంపెనీ. సో హైరార్కీ సిఇఓతోనే స్టార్ట్ అవుతుంది, అండ్ దట్స్ వై దిస్ నోడ్ ఇస్ కాల్డ్ ద రూట్ నోడ్. రూట్ నోడ్ అంటే ద టాప్ మోస్ట్ నోడ్ ఇన్ ద హైరార్కికల్ డేటా స్ట్రక్చర్ ట్రీ. లీవ్స్ అంటే ఎనీ నోడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్. లెఫ్ట్ చైల్డ్ విల్ పాయింట్ టు నల్ అండ్ ఈవెన్ రైట్ చైల్డ్ విల్ పాయింట్ టు నల్. ఎనీ నోడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్ ఇస్ కాల్డ్ ద లీఫ్ ఆఫ్ ద ట్రీ. నెక్స్ట్ పేరెంట్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ నోడ్ అండ్ దిస్ నోడ్ can be defined as this is the child node and this is the parent node. Even this is the child node. So let's take an example. దీని లెఫ్ట్ చైల్డ్ని నల్ పెడదాం, దీన్ని లీవ్గా పెడదాం, దీన్ని 7 చేద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో దిస్ ఇస్ ద రూట్. What are leaves? This is a leaf because it doesn't have any children. దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ద లీఫ్. దిస్ ఇస్ ఆల్సో లీఫ్ బికాస్ దానికి ఏ చిల్డ్రన్ లేవు కాబట్టి.
Now 1 is the parent of 2, 1 is the parent of 3, 2 is the parent of 4, 2 is the parent of 5. So that is the definition of the parent. Child గురించి మీకు తెలిసిందే. Any node except the leaf nodes will have children, either left child or right child or both. Next, siblings. Here in this tree, 2 and 3 are siblings. 4 and 5 are siblings. Nodes whose parent is common are siblings. Next comes subtree. మనకి అరేస్లో సబ్ అరేస్ అనే కాన్సెప్ట్ ఎలా ఉందో ట్రీస్లో కూడా సబ్ ట్రీస్ అనే కాన్సెప్ట్ అలా ఉంది. ఈ ఎగ్జాంపుల్లో దిస్ హోల్ థింగ్ ఇస్ ద లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ ద నోడ్ 1 and this is the right sub tree of the node 1. What is the left sub tree of node 2? This one, only 4. Right sub tree of node 2 is 5 and 7. So సబ్ కాన్సెప్ట్ ఎలాగో సబ్ ట్రీ కాన్సెప్ట్ కూడా అలాగే. ఇవన్నీ కొన్ని బేసిక్ డెఫినేషన్స్. నౌ లెట్స్ లెర్న్ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. వన్ ఇస్ డెప్త్ ఆఫ్ ద నోడ్ అండ్ అదర్ ఇస్ హైట్ ఆఫ్ ద నోడ్. గివెన్ ఎ నోడ్, దాని డెప్త్ ఎంత హైట్ ఎంత కనుక్కోవాలంటే ఎలా? మీకు ఏదైనా నోడ్ ఇచ్చి దాని డెప్త్ ఫైండ్ చేయమంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద రూట్ ఆఫ్ ద ట్రీ టు ద కరెంట్ నోడ్. ఈ ఎగ్జాంపుల్లో 7 డెప్త్ ఎంత? రూట్ నుంచి 7 వరకు డిస్టెన్స్ ఫైండ్ చేయాలి మనం. డిస్టెన్స్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఎడ్జెస్. నంబర్ ఆఫ్ ఎడ్జెస్ బిట్వీన్ రూట్ విచ్ ఇస్ 1 అండ్ ద కరెంట్ నోడ్ విచ్ ఇస్ 7. 1, 2, 3. సో ద డెప్త్ ఇస్ 3. డెప్త్ అంటే ఏంటి? లోతు. మనం ఎంత లోతులో ఉన్నాం అనేది ఎలా తెలుస్తుంది? టాప్ మోస్ట్ పాయింట్ నుంచి మనం ఉండే ప్లేస్ వరకు డిస్టెన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. సో టాప్ మోస్ట్ ప్లేస్ ఏంటి? రూట్. అండ్ మన పొజిషన్ వచ్చేసి ద పొజిషన్ ఆఫ్ ద కరెంట్ నోడ్. అండ్ హెన్స్ డెప్త్ ఆఫ్ ద నోడ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద రూట్ టు ద కరెంట్ నోడ్. అలాగే హైట్ అంటే ఏంటి? మన హైట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? గ్రౌండ్ లెవెల్ నుంచి మనం ఎంత హైట్లో ఉన్నామో క్యాలిక్యులేట్ చేస్తాం. So height of the node is defined as distance from the current node to the farthest leaf. Current node నుంచి కింద లీఫ్ వరకు మ్యాక్సిమం ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ ఇస్ ద హైట్ ఆఫ్ ద నోడ్. ఇదే 7కి హైట్ ఎంత ఉంటుంది? 0. ఎందుకంటే దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద లీఫ్. సో ద హైట్ ఆఫ్ ఆల్ ద లీవ్స్ విల్ బీ 0. రూట్ నోడ్ హైట్ ఎంత? రూట్ నోడ్ నుంచి మొత్తం 3 లీవ్స్ ఉన్నాయి. 1, 2, 3. ఇందులో మ్యాక్సిమం తీసుకోవాలి. దీనికి డిస్టెన్స్ ఎంత? 1, 2. దీనికి డిస్టెన్స్ ఎంత? 1, 2, 3. రూట్ నుంచి దీనికి డిస్టెన్స్ ఎంత? 2. 2, 3, 2లో మ్యాక్సిమం ఎంత? 3. సో ద హైట్ ఇస్ 3. డెప్త్ ఆఫ్ ద రూట్ ఇస్ 0. సో డెప్త్ అంటే నా కరెంట్ నోడ్ నుంచి టాప్ మోస్ట్ రూట్ వరకు డిస్టెన్స్ ఎంత. అదే హైట్ వచ్చేసి నా కరెంట్ నోడ్ నుంచి ఫార్దెస్ట్ లీఫ్ వరకు డిస్టెన్స్ ఎంత. అదే ఒకవేళ వీ హ్యావ్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ, నాట్ ద నోడ్. హైట్ ఆఫ్ ద ట్రీ ఈజ్ రిప్రజెంటెడ్ బై హైట్ ఆఫ్ ద రూట్. రూటే టాప్ మోస్ట్ ఎలిమెంట్ కాబట్టి అక్కడి నుంచి ఫార్దెస్ట్ లీఫ్ వరకు డిస్టెన్స్ ఇస్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. దీస్ ఆర్ ద బేసిక్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ దట్ వీ షుడ్ నో బిఫోర్ వీ స్టార్ట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ట్రీస్. ఏంటవి? రూట్ ఆఫ్ ద ట్రీ, లీఫ్ ఆఫ్ ద ట్రీ, పేరెంట్, చైల్డ్, సిబ్లింగ్స్, సబ్ ట్రీస్, డెప్త్ అండ్ హైట్. బేసిక్ డెఫినేషన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. కన్సిడర్ వీ హ్యావ్ n నోడ్స్. మొత్తం మన ట్రీలో టోటల్ n నోడ్స్ ఉన్నాయి. ట్రీస్లో ఎడ్జెస్ ఉంటాయి, అలాగే ట్రీస్లో లీవ్స్ కూడా ఉంటాయి. సో గివెన్ n నోడ్స్, వాట్ విల్ బి ద నంబర్ ఆఫ్ ఎడ్జెస్, వాట్ విల్ బి ద మ్యాక్స్ నెంబర్ ఆఫ్ లీవ్స్? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 నోడ్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1 and 2. అదే నేను ఇంకోటి యాడ్ చేస్తే ఇప్పుడు n వచ్చేసి 4, ఎడ్జ్ కూడా ఒకటి ఇంక్రీజ్ అయింది. వాట్ ఇఫ్ ఐ యాడ్ అనదర్ వన్? n 5 అయింది, ఎడ్జ్ కూడా ఒకటి ఇంక్రీజ్ అయింది. కన్సిడర్ నా ట్రీలో జస్ట్ రూట్ ఒకటే ఉందనుకుందాం. దెన్ ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ విల్ బి 0. సో ఈ రూట్ కాకుండా ఇంకా నేను అడిషనల్గా ఏ నోడ్ యాడ్ చేసినా కూడా ఒక ఎడ్జ్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, every node except the root node has an incoming edge. So number of edges will be n-1. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వాట్ ఇఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ 1 ఇన్కమింగ్ ఎడ్జెస్? అప్పుడు ఈ ఫార్ములా కరెక్ట్ కాదు కదా. బైనరీ ట్రీలో దెర్ విల్ బి ఓన్లీ 1 ఇన్కమింగ్ ఎడ్జ్
పర్ నోడ్ ఎక్సెప్ట్ ఫర్ ద రూట్ నోడ్. ఒక నోడ్కి ఒకటే ఇన్కమింగ్ ఎడ్జ్ ఉంటుంది, ఇలా రెండు ఉండవు. నో నోడ్ హ్యాస్ మోర్ దెన్ వన్ పేరెంట్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇక్కడ నేను సేమ్ అదే రాసుకున్నాను. కన్సిడర్ దెర్ ఆర్ n నోడ్స్ ఇన్ అ బైనరీ ట్రీ, హౌ మెనీ ఎడ్జెస్ విల్ బీ దేర్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు దెర్ విల్ బీ n-1 నోడ్స్, దెర్ విల్ బీ n-1 ఎడ్జెస్, బికాస్ ఎవ్రీ నోడ్ ఎక్సెప్ట్ ద రూట్ నోడ్ will have exactly one incoming edge. No node will have more than one incoming edges. This is in case of binary tree. దీన్ని binary tree అని ఎందుకు అంటున్నాం? Because every node has at most 2 children. అదే if every node has at most k children, దాన్ని k-array tree అంటాం. Given n nodes, number of edges find చేస్తాం. అలాగే ఇప్పుడు గివెన్ n నోడ్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లీవ్స్ దట్ ఆర్ పాసిబుల్ చెక్ చేద్దాం. మళ్ళీ అలాగే ఒక నోడ్తో స్టార్ట్ చేద్దాం. ఒకటే నోడ్ ఉన్నప్పుడు అండ్ దట్ ఈస్ రూట్ నోడ్, నెంబర్ ఆఫ్ లీవ్స్ ఎన్ని? ఈ నోడ్కి ఏ చిల్డ్రన్ లేవు కాబట్టి ఫర్ n ఈక్వల్స్ టు 1 మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లీవ్స్ విల్ బి 1. ఇప్పుడు 2 తీసుకుందాం. 2 అనేది లెఫ్ట్ చైల్డ్గా ఉండొచ్చు ఆర్ రైట్ చైల్డ్గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు రూట్ నోడ్కి చైల్డ్ ఉంది కాబట్టి రూట్ నోడ్ ఇస్ నో మోర్ ద లీఫ్. లీఫ్ ఇస్ దిస్ వన్. సో దాట్స్ వై ఫర్ n ఈక్వల్స్ టు 2 l is equals to 1. ఈ కేసులో నేను ఇక్కడ యాడ్ చేశాను అనుకోండి, నెంబర్ ఆఫ్ లీవ్స్ 2 అవుతాయి. ఒకవేళ నేను ఇక్కడ యాడ్ చేస్తే 2కి కొత్త చైల్డ్ వచ్చింది కాబట్టి దిస్ విల్ నో మోర్ బీ ద లీఫ్. సో నెంబర్ ఆఫ్ లీవ్స్ ఇన్ దిస్ కేస్ విల్ బి 1. ఇక్కడ కూడా అంతే, నేను 3ని 2కి యాడ్ చేస్తే ఇదర్ లెఫ్ట్ ఆర్ రైట్, నెంబర్ ఆఫ్ లీవ్స్ వుడ్ బి 1. బట్ ఈ కేసులో నెంబర్ ఆఫ్ లీవ్స్ ఆర్ 2. మనకి మ్యాక్స్ నెంబర్ ఆఫ్ లీవ్స్ కావాలి కాబట్టి ఫర్ n ఈక్వల్స్ టు 3 ఐఎమ్ టేకింగ్ l as 2. సో ఇలాగే n ఈక్వల్స్ టు 4, 5, 6 చెక్ చేసుకుంటూ వెళ్తే దీస్ విల్ బీ ఆర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లీవ్స్. సో వెన్ n nodes are given, maximum number of leaves in a binary tree will be n+1/2. So at any point of time, half of the nodes will be leaves. ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. కన్సిడర్ n ఈక్వల్స్ టు 8. 8 + 1 9, 9/2. దీన్ని ఫ్లోర్ తీసుకుంటాం. అండ్ దట్స్ వై maximum number of leaves will be 4. This is an important property. At any point of time, if n are the number of nodes, approximately half of them will be leaves. దీంతో ట్రీస్లో మనం బేసిక్ డెఫినేషన్స్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ట్రీస్లో ముందుకు వెళ్ళాలి అంటే దర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ దట్ ఈస్ ట్రీ ట్రావర్సల్స్. ట్రీని ఎలా ట్రావర్స్ చేస్తాం? దీనికి కూడా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వన్ ఇస్ ద రూట్, ఈ రెండు నల్స్, దిస్ విల్ బి నల్. ఆబ్వియస్లీ మన ట్రావర్సల్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద రూట్ నోడ్. సో నేను ఏ నోడ్ని విజిట్ చేసినా నా దగ్గర 3 చాయిసెస్ ఉంటాయి. ఇదర్ ఎక్స్ప్లోర్ దాట్ పర్టికులర్ నోడ్, ఆర్ గో టు ద లెఫ్ట్, ఆర్ గో టు ద రైట్. సో ఈ 3 చాయిసెస్ని బేస్ చేసుకుని మన దగ్గర మొత్తం 3 ట్రావర్సల్స్ ఉన్నాయి. ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్. ఇన్ ఆర్డర్ అంటే ఇఫ్ యూఆర్ అట్ ఎ గివెన్ నోడ్, దాన్ని ఎక్స్ప్లోర్ చేయకుండా గో టు యువర్ లెఫ్ట్. సో ఫస్ట్ లెఫ్ట్ నోడ్ని ఎక్స్ప్లోర్ చేయి, దాని తర్వాత కరెంట్ నోడ్ ఎక్స్ప్లోర్ చేయి, అండ్ దాని తర్వాత రైట్ నోడ్ని ఎక్స్ప్లోర్ చేయి. లెఫ్ట్, కరెంట్, రైట్, దిస్ ఇస్ ఇన్ ఆర్డర్. లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్నావు. అలాగే ప్రీ ఆర్డర్ అంటే ఇఫ్ యూ ఆర్ ఎట్ ఎ కరెంట్ నోడ్, ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లోర్ చేయి, అందులో ఏం వాల్యూ ఉందో తెలుసుకో, దాని తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ని చూసుకో. సో కరెంట్, లెఫ్ట్ అండ్ రైట్. పోస్ట్ ఆర్డర్ అంటే ఫస్ట్ చిల్డ్రన్ని ఎక్స్ప్లోర్ చేసేసాయి, దాని తర్వాత కరెంట్ నోడ్కి రా. సో లెఫ్ట్, రైట్ అండ్ రూట్, లెఫ్ట్, రైట్ అండ్ కరెంట్ నోడ్. దీస్ ఆర్ ద 3 tree traversals that we have to know. In order traversal, pre order traversal and post order traversal. ఇది హైరార్కికల్ డేటా స్ట్రక్చర్ కాబట్టి నా లెఫ్ట్ నోడ్కి కూడా మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ చిల్డ్రన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి రికర్షన్ విల్ హెల్ప్ us a lot here. Let's try to code all these 3 traversals using recursion. కన్సిడర్ మనం ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ని ప్రింట్ చేస్తున్నాం. ఐ వాంట్ టు ట్రావర్స్ దిస్ హోల్ ట్రీ అండ్ ప్రింట్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ నోడ్స్. మన దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేద్దాం.
ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ట్రీలో నేను. ఇన్ ఆర్డర్ అంటే ఏంటి? లెఫ్ట్ నుంచి రైట్కి రావడం. ఫస్ట్ లెఫ్ట్ నోడ్, దెన్ కరెంట్ నోడ్, దెన్ రైట్ నోడ్. నేను ట్రావర్సల్ని ప్రింట్ చేస్తున్నాను కాబట్టి మై రిటర్న్ టైప్ వుడ్ బి వాయిడ్. నా ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఇన్ ఆర్డర్. ఇన్పుట్గా నేను రూట్ని తీసుకుంటా బికాస్ దాట్ ఈస్ మై స్టార్టింగ్ పాయింట్. ఇఫ్ రూట్ ఇస్ నల్, మన స్టార్టింగ్ పాయింటే నల్ ఉందనుకోండి, ఐ జస్ట్ రిటర్న్. నేను ప్రింట్ చేయడానికి ఇక్కడ ఏం లేదు, రూట్ నల్ కాదు, దానికి ఏదో వాల్యూ ఉంటే ఫస్ట్ దాని వాల్యూని ఎక్స్ప్లోర్ చేయను నేను. లెఫ్ట్ నుంచి రైట్కి రావాలి కదా, లెఫ్ట్ కరెంట్ రైట్. సో ఐ కాల్ దిస్ మెథడ్ ఫర్ ద లెఫ్ట్ చైల్డ్. లెఫ్ట్ సబ్ ట్రీ అంతా ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత ఐ విల్ ప్రింట్ మై కరెంట్ నోడ్స్ వాల్యూ. కరెంట్ నోడ్ ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత ఐ విల్ కాల్ దిస్ ఇన్ ఆర్డర్ ఫంక్షన్ ఫర్ మై రైట్ చైల్డ్. దీంతో రైట్ సబ్ ట్రీ అంతా ఎక్స్ప్లోర్ అయిపోతుంది. లెట్స్ డూ ఎ డ్రై రన్. ఇనీషియల్గా రూట్ విల్ బి 1. సో 1 అనే నోడ్ ఇస్ నాట్ నల్. ఇన్ ఆర్డర్ కాబట్టి వీల్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద లెఫ్ట్ వన్ ఫస్ట్. ఫస్ట్ రూట్ 1 ఉంది, దాని తర్వాత రూట్ 2 అయింది బికాజ్ ఇట్స్ ద లెఫ్ట్ చైల్డ్. ఫర్ రూట్ 2 రూట్ ఈక్వల్స్ టు నల్ కదా చెక్ చేస్తాం బికాజ్ ఇట్స్ నాట్ నల్. మళ్ళీ ఐ కాల్ ద రూట్ డాట్ లెఫ్ట్. సో ఇక్కడికి వస్తాం, రూట్ విల్ బి 4 నౌ. మళ్ళీ 4 ఇక్కడికి వస్తుంది. 4 అనే నోడ్ నల్ కాదు, ఇట్స్ అ లీఫ్ నోడ్. మళ్ళీ 4 అనే నోడ్కి లెఫ్ట్ చైల్డ్తో ఇన్ ఆర్డర్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాం. 4 నుంచి లెఫ్ట్ నల్ కాబట్టి రూట్ విల్ బి నల్ నౌ. బికాజ్ రూట్ ఈక్వల్స్ టు నల్ వీఆర్ సింప్లీ రిటర్నింగ్. రూట్ నల్ అవుతుంది బికాజ్ రూట్ ఇస్ నల్, విల్ బి రిటర్నింగ్. ఇలా రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ వరకు ఎగ్జిక్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఐ విల్ బి ప్రింటింగ్ 4. ప్రింట్ అయిన తర్వాత ఐ విల్ బి కాలింగ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ రూట్ డాట్ రైట్. రూట్ డాట్ రైట్ ఏంటి? మళ్ళీ ఇక్కడ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ విచ్ ఇస్ నల్. మళ్ళీ ఇన్ ఆర్డర్ ఫంక్షన్ విల్ బి కాల్డ్ ఫర్ నల్ రూట్. బికాజ్ రూట్ ఈక్వల్స్ టు నల్ ఐ విల్ బి జస్ట్ రిటర్నింగ్ ఇట్ సింప్లీ. సో దీని ఎగ్జిక్యూషన్ మొత్తం అయిపోయింది, దీని ఎగ్జిక్యూషన్ కూడా మొత్తం అయిపోయింది. రూట్ ఈక్వల్స్ టు 4 కేసులో ఇది ఎక్స్ప్లోర్ చేస్తాం, 4ని ప్రింట్ చేస్తాను, రూట్ డాట్ రైట్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం, అది రిటర్న్ చేసేసింది. ఇది అయిపోయిన తర్వాత ఐ గో బ్యాక్ టు ఆర్ ఈక్వల్స్ టు 2. ఇప్పటి వరకు ఇక్కడ వరకు ఎగ్జిక్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ ఐ విల్ బి ప్రింటింగ్ ద కరెంట్ రోడ్ విచ్ ఇస్ 2. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఐ విల్ బి కాలింగ్ ఇన్ ఆర్డర్ ఫర్ రూట్ డాట్ రైట్. అంటే ఏంటి? ఆర్ ఈక్వల్స్ టు 5 విల్ బి కాల్డ్. ఇప్పుడు రూట్ వచ్చేసి 5. 5 అనే నోడ్ ఇస్ నాట్ నల్. వన్స్ ఇట్స్ నాట్ నల్ ఐ హ్యావ్ 3 స్టెప్స్ టు ఎగ్జిక్యూట్. లెఫ్ట్, కరెంట్ అండ్ రైట్. లెఫ్ట్. ఇప్పుడు రూట్ 7 అనే నోడ్కి పాయింట్ అవుతుంది. దట్స్ నాట్ నల్. సో ఐ అగైన్ కాల్ లెఫ్ట్, కరెంట్ అండ్ రైట్ ఫర్ దిస్ 7. ఈ 7కి లెఫ్ట్ నల్ బికాస్ ఇట్స్ ఎ లీఫ్ నోడ్. దట్ విల్ రిటర్న్ వాయిడ్. వన్స్ దిస్ ఇస్ డన్ ఐ విల్ బి ప్రింటింగ్ 7. 7 తర్వాత మళ్ళీ రూట్ డాట్ రైట్ని ఎక్స్ప్లోర్ చేస్తాం బికాస్ దట్స్ నల్. దట్ విల్ సింప్లీ రిటర్న్. ఇప్పుడు ఆర్ ఈక్వల్స్ టు 5లో రూట్ డాట్ లెఫ్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. నెక్స్ట్ ఐ విల్ బి ప్రింటింగ్ 5. సో ఇప్పటివరకు ఏం ప్రింట్ చేసాము? ఫస్ట్ 4 ప్రింట్ చేసాం, తర్వాత 2 ప్రింట్ చేసాం, తర్వాత 7 ప్రింట్ చేసాం, తర్వాత 5 ప్రింట్ చేసాం. 5 ప్రింట్ చేసిన తర్వాత 5 డాట్ రైట్ ఏంటి? నల్. సో ఇట్ విల్ సింప్లీ రిటర్న్. ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తాం? రూట్ ఈక్వల్స్ టు 5లో కూడా అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి విల్ కమ్ హియర్. ఇప్పుడు రూట్ ఈక్వల్స్ టు 2లో లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోయింది. సో విల్ కమ్ హియర్. ఇప్పుడు రూట్ ఈక్వల్స్ టు 1లో లెఫ్ట్ మాత్రమే ఎక్స్ప్లోర్ అయింది. ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద రైట్. రూట్ డాట్ రైట్ని ఎక్స్ప్లోర్ చేసే ముందు ఐ హ్యావ్ టు ప్రింట్ రూట్ డాట్ వాల్యూ, అందుకే 1. ఇప్పుడు రూట్ డాట్ రైట్, 1 డాట్ రైట్ ఏంటి? 3. ఆర్ ఈక్వల్స్ టు 3. 3లో లెఫ్ట్ వచ్చేసి నల్, రైట్ వచ్చేసి 6. లెఫ్ట్ నల్ కాబట్టి దిస్ విల్ రిటర్న్ వాయిడ్. నెక్స్ట్ రూట్ డాట్ వాల్ విచ్ ఇస్ 3ని ప్రింట్ చేయాలి. అండ్ దెన్ రూట్ డాట్ రైట్ విల్ బి 6. 6కి మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ ఆర్ నల్. సో సింప్లీ 6 ప్రింట్ అవుతుంది. ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత ఐ కమ్ బ్యాక్ హియర్. ఇందులో కూడా లెఫ్ట్, కరెంట్ నోడ్ అండ్ రైట్ ఎక్స్ప్లోర్ అయిపోయాయి కాబట్టి ఐ కమ్ బ్యాక్. సో రూట్ ఈక్వల్స్ టు 1లో లెఫ్ట్,
కరెంట్ నోడ్ అండ్ కంప్లీట్ రైట్ సబ్ ట్రీ మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోయింది కాబట్టి విల్ ఫైనలీ కమ్ అవుట్ ఆఫ్ ద రికర్సివ్ ఫంక్షన్. సో దిస్ ఇస్ ద ఇనార్డర్ ట్రావర్సల్. మీరు ఇక్కడ గమనిస్తే కంప్లీట్ లెఫ్ట్కి వచ్చేస్తున్నాం. ఫస్ట్ లెఫ్ట్ ఎక్స్ప్లోర్ అయిన తర్వాత కరెంట్ ఎలిమెంట్, దెన్ రైట్, మళ్ళీ రైట్లో కూడా ఫస్ట్ లెఫ్ట్ని చూసుకుంటున్నాం. మొత్తం లెఫ్ట్ ఎక్స్ప్లోర్ అయిన తర్వాత కరెంట్ ఎలిమెంట్ అండ్ దెన్ రైట్. ఇక్కడ రైట్ ఏం లేదు కాబట్టి విల్ కమ్ టు హియర్ అండ్ ఇక్కడ కరెంట్ని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఇదంతా రైట్ సబ్ ట్రీ, ఇదంతా లెఫ్ట్ సబ్ ట్రీ ఫర్ 1. దిస్ ఈస్ హౌ వి కోడ్ ఫర్ ఇన్ఆర్డర్ ట్రావర్సల్. అదే ప్రీ ఆర్డర్ అనుకోండి, కరెంట్ లెఫ్ట్ రైట్ కాబట్టి ఫస్ట్ కరెంట్ని ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఇది పైకి వస్తుంది, నెక్స్ట్ లెఫ్ట్ ఇది కిందకి వస్తుంది, లాస్ట్లో ఎలాగో రైట్ ఉంది కాబట్టి రైట్ లాస్ట్లోనే ఉంటుంది. కోడ్స్ ఏమే, ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దీ స్టెప్స్ డిఫర్స్. ఈ ఆర్డర్ని బట్టి మనం ఈ 3 స్టేట్మెంట్స్ని మార్చుకుంటాం. పోస్ట్ ఆర్డర్కి ఫస్ట్ లెఫ్ట్ వస్తుంది, తర్వాత రూట్ డాట్ రైట్ వస్తుంది, లాస్ట్లో విల్ రైట్ ప్రింట్ ఆఫ్ రూట్ డాట్ వాల్ వెన్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద కరెంట్ నోడ్. ఐ హోప్ ద కోడ్ ఇస్ క్లియర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని దానికి ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సెస్ చూద్దాం. లెట్స్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్. 6 అండ్ ఇక్కడ ఒక 7 వేసుకుందాం. ఇన్ ఆర్డర్ వచ్చేసి లెఫ్ట్, కరెంట్ అండ్ రైట్. సో ఇక్కడతో స్టార్ట్ చేస్తే లెఫ్ట్ లెఫ్ట్ 4, దీనికి లెఫ్ట్ అండ్ రైట్ ఏం లేదు, సో ఐఎమ్ డైరెక్ట్లీ ప్రింటింగ్ 4. నెక్స్ట్ కమ్స్ దిస్, దీనికి రైట్ సబ్ ట్రీ చూసుకోవాలి. 5కి మళ్ళీ లెఫ్ట్ సబ్ ట్రీ చూసుకోవాలి. 7 లీఫ్ నోడ్ కాబట్టి 7 ప్రింట్ చేసేస్తున్నా. 5కి లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి ఐ ప్రింట్ 5కి రైట్ ఏం లేదు, ఐ కమ్ బ్యాక్. 2కి లెఫ్ట్ అండ్ రైట్ కంప్లీట్లీ ఎక్స్ప్లోర్ అయిపోయాయి. 2కి ఇది లెఫ్ట్ అండ్ ఇది రైట్, సో 1 విల్ బి ప్రింటెడ్. ఇప్పుడు 1కి రైట్ సబ్ ట్రీ ఎక్స్ప్లోర్ చేస్తాం. 3కి వస్తాం, మళ్ళీ 3కి లెఫ్ట్ ఏంటో చూస్తాం, లెఫ్ట్ ఏం లేదు కాబట్టి 3ని ప్రింట్ చేస్తాం. తర్వాత 3కి రైట్ని చూస్తాం. 6కి లెఫ్ట్ అండ్ రైట్ ఏం లేదు కాబట్టి 6ని ప్రింట్ చేస్తాం. 1కి ఇది లెఫ్ట్, ఇది రైట్ సబ్ ట్రీ. నెక్స్ట్ ప్రీ ఆర్డర్. ప్రీ ఆర్డర్ అంటే ఏంటి? ప్రీ ఫస్ట్ కరెంట్ నోడ్, దెన్ లెఫ్ట్ అండ్ దెన్ రైట్. మళ్ళీ రూట్ని స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ కరెంట్, సో 1 ప్రింట్ అవుతుంది. తర్వాత లెఫ్ట్కి వెళ్తాం కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ 2 నుంచి లెఫ్ట్కి వెళ్తాం కాబట్టి 4 ప్రింట్ అవుతుంది. 4కి లెఫ్ట్ అండ్ రైట్ ఏం లేదు కాబట్టి 2కి రైట్ని చూస్తాం. 2కి రైట్లో 5 ఉంది, మళ్ళీ 5 నుంచి లెఫ్ట్కి వెళ్తాం. 7కి లెఫ్ట్ అండ్ రైట్ ఏం లేదు, సో 5కి వస్తాం. మళ్ళీ 5కి రైట్ ఏం లేదు, సో మళ్ళీ బ్యాక్ 2కి వస్తాను. 2లో లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీ రెండు ఎక్స్ప్లోర్ అయిపోయాయి, సో మళ్ళీ 1కి వస్తాను. 1లో లెఫ్ట్ సబ్ ట్రీ అంతా ఎక్స్ప్లోర్ అయిపోయింది, సో రైట్కి వెళ్తాను, విచ్ ఇస్ 3. ఇది అయిపోయిన తర్వాత 3 నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, కానీ లెఫ్ట్లో ఏం లేదు, సో లెఫ్ట్ అయిపోయింది కాబట్టి రైట్. దిస్ ఇస్ ద ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. నెక్స్ట్ కమ్స్ పోస్ట్. లెఫ్ట్, రైట్ అండ్ కరెంట్. రూట్ నుంచి స్టార్ట్ చేస్తాం. రూట్కి లెఫ్ట్ 2, 2కి లెఫ్ట్ 4, 4కి లెఫ్ట్ అండ్ రైట్ ఏం లేదు కాబట్టి కరెంట్ని ప్రింట్ చేస్తాం. 2కి లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది, సో ఇప్పుడు రైట్ సబ్ ట్రీ ఎక్స్ప్లోర్ చేస్తాం, విచ్ ఇస్ దిస్. 2 నుంచి 5కి వస్తాం. 5 నుంచి లెఫ్ట్ వెళ్ళాలి కాబట్టి మళ్ళీ 7కి వస్తాం. 7కి లెఫ్ట్ అండ్ రైట్ ఏం లేదు కాబట్టి 7ని ప్రింట్ చేస్తాం. 5కి లెఫ్ట్ అయిపోయింది, ఇప్పుడు రైట్ చూసుకోవాలి, కానీ రైట్ నల్ ఉంది, సో మూవింగ్ ఆన్ కరెంట్, విచ్ ఇస్ 5. ఇప్పుడు 2 అనే నోట్కి లెఫ్ట్ అండ్ రైట్ రెండు అయిపోయాయి, ఇంకా మిగిలింది కరెంట్, సో 2. ఇదంతా ఎక్స్ప్లోర్ అయిపోయింది కాబట్టి ఇంకా 1కి రైట్ చూసుకోవాలి. 1కి రైట్ ఏంటి? 3 నుంచి లెఫ్ట్కి వెళ్తాం, ఏం లేదు, సో రైట్కి వెళ్తాం. 6కి లెఫ్ట్ అండ్ రైట్ ఏం లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా 6ని ప్రింట్ చేస్తాం. 3లో లెఫ్ట్ అండ్ రైట్ రెండు ఎక్స్ప్లోర్ అయిపోయాయి, సో 3 అండ్ ఫైనలీ 1. These are the basic concepts to understand before solving problems on trees. I hope you understand these basics. Trees మీద స్టార్ట్ చేసిన ఈ కొత్త సిరీస్తో నెక్స్ట్ వీడియో నుంచి we'll start solving different problems on trees. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.